ఎట్లుంది ఆవు? బాగుందా ఇది? అంటే పాలు ఎంత ఇస్తాను నువ్వు అన్నది అంచనా వేస్తున్నానా? పూటకు 6 ఎన్ని అయితే ఉండొచ్చు ఇది? 2 అవుతా. ఇప్పుడు ఏంటి 2 అవుతా కావచ్చుగా. పూటకు 6 హెచ్ఎఫ్ కానీ పూటకు 6 అంటావా? ఆవు పెద్దగా ఉంటే పాలు చాలుసా? ఆవు భారీ ఇస్తుంది ఉండాలనా? ఆవు భారీ ఇస్తుంటే పాలు ఎంత ఇస్తారు అందాక? భారీ ఆవులు, భారీ సైజ్ ఆవులు 10-12 దాకా. 10-12. ఇంకేం చూడాలి కొనేటప్పుడు? ఏమేమి చూసి జాగ్రత్తలు ఏమేమి చూసి కొనుక్కోవాలి ఆవు కొనేటప్పుడు? సన్లు చూడాలి, లైన్ చూడాలి. లైన్ అంటేనా? ఇది నరాలు ఉంటాయి కదా, నరాలు చూడాలి. ఇంకా ఇంకా అంటే ఇక దాని ఇక పండ్లు చూడాలి, అది ఎన్ని అవుతాయి ఇంకా దాని పండ్లు చూడాలా? ఇంకా దాని చర్మం చూడాలి ఎట్లుంది ఏం కథ అని. చర్మం ఎట్లుంది చూడాలి. ఇంకా అంటే ఇక ఆవును చూసి గుర్తుపట్టి తీసుకోవాలి. చర్మం చూడాలి. ఇంకానా? పండ్లు అంటే పండ్లు చూడాలి. పళ్ళు ఇంకా సన్లు 4 సన్లు కరెక్ట్ ఉండాలి. కరెక్ట్ లేవల్గా కరెక్ట్ ఉండాలి. లేవన్నారు కరెక్ట్ ఉండాలనా? కరెక్ట్ లేవల్ ఉండాలనా? లేవల్ ఉండాలి. 4 సన్లు లేవల్ ఉండాలి. ఒకటి నిమికి అయితే ఆవు సన్ను పోయిందని లెక్క అయ్యాది. 4 సార్లు లేవల్ మంచిగా ఉండాలి. ఇంకా 2 లేవల్ ఉండాలి, ముందర 2 లైన్ ఉండాలి. 4 తేడా అనిపిస్తే సన్ను ఫెయిల్ ఉంటుంది. సన్ను ఫెయిల్ అనుకోవాల్సిందే నాకు తెలిసినంత వరకు. ఇంకానా? ఇంకా నీకు తెలిసా? ఇంకా నువ్వు వంటుంటావు కదా అంతటా పోయి. ఇంకా ఇంకేంటివనా? ఏంది ఇక మనం మెయింటెనెన్స్ బట్టి ఇక మనం తెచ్చినాము ఆడ పెట్టినామంటే ఊరదు చూసుకుంటుంటే. నీ దగ్గర ఎన్ని ఆవులనా? 2 ఉన్నాయి. 2 ఉన్నాయా? ప్యూర్ హెచ్ఎఫ్ 2 ఉన్నాయి. నీ దగ్గర 2 ఆవులు ఉన్నాయి కదనా? ఒకటి 15 ఇస్తుంది, ఒకటి 12 ఇస్తుంది. పూటకు ఒకటి 15 ఇస్తుంది, ఒకటి 12 ఇస్తుంది. పూటకు ఒకటి 15, ఒకటి 12. 30 ఒక ఆవు నీకు 30 లీటర్లు, ఒకటి 24 లీటర్లు ఇస్తుంది పాలు. ఎంత వస్తుంది బిల్లు రెండిట్లది? 10 రోజులకు వచ్చేసి 22,000 దాకా వస్తుంది. రెండిట్లదే? రెండిట్ల బిల్లు 2 ఆవుల బిల్లు 18,000. అన్ని వంగ 18,000. ఇక 22,000 అన్నీ కలిపేసుకుంటే 22. మెయింటెన్స్ అన్ని వంగ 18,000. 15-16,000 మిగులుతాయి 2 ఆవుల మీద. అసలు ఇంకా 5-6 ఉంటాయనా? అదే నీ దగ్గర ఉన్న పాలు ఇచ్చేటివి ఉన్నాయి కదా కెపాసిటీ, అలాంటి పాలు ఇచ్చే ఆవులు ఎక్కువ ఇస్తే ఇంకా ఒక 4-5 ఉంటాయి ఆవులు. 4 ఆవులు అంటే ఇక మన కెపాసిటీని బట్టి, ఇక మనకు కోల్డ్ ఫారం ఉంది అట్లా ఉంది కాబట్టి. ఇప్పుడు అందానా? ఇప్పుడు దగ్గర 2 ఆవులు ఉన్నాయి కదా, ఒకటి 30 లీటర్ వస్తుంది, ఒకటి 24 లీటర్ ఇస్తుంది. అసలు అలాంటి ఆవులు ఇంకో 6-7 తెచ్చుకుంటే ఎంత వస్తుంది బిల్లు మనకు? 1,00,000 పైనే వస్తుంది. 6-7 ఉంటే 1,00,000 పైన వస్తాయి. పాలు మంచిగా ఇస్తాయి. పాలు పూటకు 200 లీటర్ పోసినా కానీ 100 లీటర్ పోసినా కానీ బాగానే వస్తుంది బిల్లు బాగానే వస్తుంది. 50,000 దాకా మిగులుతాయి. దాని ఖర్చు 50,000 అన్ని వంగ 50,000 మిగులుతాయి. బాగుంది.